బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో టీడీపీలో చేరతానన్నారు తీగల కృష్ణారెడ్డి. తెలంగాణ టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో టీడీపీలో చేరుతున్నట్లుగా ఆయన తెలిపారు. టీడీపీలో చేరి టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, తెలంగాణ టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది గత టీడీపీ హయాంలోనే అన్నారు తీగల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, మాకు ఆనాడు ఎన్టీ రామారావు గారుతో పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్తావన మొదలైంది. అనేకమైనటువంటి ఒడిదొడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు, ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేరు, సాక్ష్యం నేనే. ఈ రైట్. తెలంగాణ టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామంటూ తీగల కృష్ణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. కరుణాకర్, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి పాత నేతలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు కాసేపటి క్రితమే హైదరాబాద్ మాజీ మేయర్, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి కాసేపటి క్రితం హైదరాబాద్లో చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే తీగల కృష్ణారెడ్డి టీడీపీ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మరికొన్ని రోజుల్లో, రాబోయే రోజుల్లో ఆయన టీడీపీ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది కేవలం చంద్రబాబు నాయుడు వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పి, సైబరాబాద్ ఏర్పాటు కావచ్చు, హైదరాబాద్లో ఇప్పుడున్న ఇంత భారీ అభివృద్ధి అంతా కూడా చంద్రబాబు వల్లే సాధ్యమైందని చెప్పి తీగల కృష్ణారెడ్డి చెప్పారు. తనకు గతంలోనే మేయర్ పదవి ఇచ్చిన చంద్రబాబు మరోసారి పార్టీలో మంచి అవకాశం ఇస్తానని చెప్పి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించినట్టు తీగల కృష్ణారెడ్డి చెప్పారు. 1-2 రోజుల్లోనే టీడీపీ పార్టీలో చేరబోతున్నట్టు తీగల కృష్ణారెడ్డి చెప్పారు. ఆయన చేరడే కాదు, చాలా మంది ముఖ్యమైన నేతలు కావచ్చు, కార్యకర్తలు కూడా టీడీపీ పార్టీలోకి తీసుకొచ్చి టీడీపీ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి తీగల కృష్ణారెడ్డి ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎస్ కరుణాకర్, అయితే తీగల కృష్ణారెడ్డి అయితే ఆయన స్టేట్మెంట్ అయితే క్లియర్ గా ఇచ్చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. కానీ వాట్ అబౌట్ మల్లారెడ్డి, అలాగే ఆయన అల్లుడు, వీళ్ళిద్దరూ కూడా ఆయన పక్కనే ఉన్నటువంటి పరిస్థితి, మరి వాళ్ళ భవితవ్యం ఏమన్నా చెప్పారా? ఖచ్చితంగా ఈ అంశం కూడా చంద్రబాబు దగ్గర చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముగ్గురు ఒకేసారి కలిశారు. మల్లారెడ్డి కావచ్చు, అల్లుడు రాజశేఖర రెడ్డి, తీగల కృష్ణారెడ్డి ముగ్గురు ఒకేసారి చంద్రబాబు దగ్గరికి వెళ్లారు. తీగల కృష్ణారెడ్డి చంద్రబాబుతో చర్చ సందర్భంగా వీళ్ళిద్దరు కూడా అదే సమావేశంలో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే వీళ్ళు వెళ్ళడానికి మర్రి రాజశేఖర రెడ్డి కూతురు పెళ్లికి సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా తీగల కృష్ణారెడ్డి టీడీపీలో జాయిన్ అయ్యే అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంలో మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 1-2 రోజుల్లో ఆలోచించి నిర్ణయం చెప్తామని చెప్పి చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో తమకు ఇక రాజకీయ భవితవ్యం లేదని చెప్పి కూడా మర్రి రాజశేఖర రెడ్డి కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి చంద్రబాబుతో ఈరోజు మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వాళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరితే ఏ విధంగా ఉంటుంది, రాజకీయ భవితవ్యం ఏ విధంగా ఉంటుందన్న దానిపై సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు పెళ్లి కార్డు ఇచ్చే
క్రమంలోనే వాళ్ళు చంద్రబాబుతో భేటీ అయ్యి పార్టీలో చేరే అంశంపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఆహ్వానంపై 1-2 రోజుల్లో ఆహ్వానించి మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్. అయితే ఈరోజు తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలోనే భారీ చేరికలు ఉంటాయి తెలంగాణ టీడీపీలో అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎంతమంది క్యూలో ఉండే అవకాశం ఉంది? అటు బీఆర్ఎస్ నుంచి కానీ లేదా మిగతా పార్టీల నుంచి కానీ ఎవరెవరు వచ్చేటువంటి ఆస్కారం ఉన్న పరిస్థితి కనబడుతుంది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో చెప్తున్నారు. ఆ మేరకు ఆయన ప్రతి 2 వారాలకు ఒకసారి హైదరాబాద్ వస్తున్నారు. నేరుగా ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం, ఎన్నికలకు ముందు కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి తెలంగాణ శాఖకు అధ్యక్షుడు లేకుండా పోయాడు. కాబట్టి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు నియమించడంతో పాటు పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఎవరెవరు ముఖ్యమైన నేతలు తెలుగుదేశం పార్టీలోకి వస్తారన్న దానిపై పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు తీగల కృష్ణారెడ్డి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తీగల కృష్ణారెడ్డి కాకుండా గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వివరించి వివిధ పార్టీలో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ప్రస్తుతం. కాబట్టి వాళ్ళందరిలో ఎవరెవరు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు వచ్చే అవకాశం ఉందన్న దానిపై పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నారు. కాబట్టి 10 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ పూర్తి కార్యవర్గం కావచ్చు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిని పూర్తి స్థాయిలో ఎంపిక చేసి మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో పూర్వవైభవం తీసుకొచ్చి రూట్ లెవెల్లో పంచాయతీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.